మద్యం కేసులో మీరు వ్యవహరించిన తీరు చాలా 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 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మౌలిక సూత్రాలకే భంగం కలిగించే విధంగా వాట్ ఎవర్ ద ఫండమెంటల్ రైట్స్ వర్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ బ్లడీ గవర్నమెంట్. ఇట్స్ ట్రూ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు న్యాయస్థానాల మీద బురద చల్లటానికి ప్రయత్నించావు, న్యాయ కోవిదుల మీద బురద చల్లటానికి ప్రయత్నించావు వాస్తవం మాట్లాడినందుకు. కానీ నువ్వు చేసేదేంటి? వాళ్ళ అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమాన్ని ప్రోత్సహిస్తూ, అవినీతిని ప్రోత్సహిస్తూ, అరాచకాన్ని సృష్టిస్తూ నేను అడుగుతా ఉన్నా. సిబిఐ అరెస్ట్ చేయడానికి, మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు దాడి చేయబోయావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా నువ్వు వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఇసుక విధానం, పేదవాడికి ఇసుక అనేది భారం కాకూడదు, ఇసుక ఉచితంగా అందించగలిగితే నిర్మాణ రంగం కానీ లేకపోతే అనేక వృత్తుల మీద ఆధారపడినటువంటి ఈ నిర్మాణ రంగం రోజుకు కూడా పెరగటానికి ఆస్కారం ఉంటుందనే ఒక భావంతో తీసుకున్న నిర్ణయం అయితే, ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నువ్వు ఏ రకంగా కుదవబెడుతున్నావు ఇసుకని, ఏ రకంగా అక్రమ తవ్వకాలు తవ్వుతున్నావు, అక్రమంగా తరలిస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఇసుక దొరకటం మాత్రం కష్టం, కానీ సామాన్య మానవుడికి అవసరమైనటువంటి ఇసుక దొరకటం కష్టం. కానీ నువ్వు ఇతర రాష్ట్రాలకి, ఇటు పక్కన తమిళనాడుకి, అటు పక్కన తెలంగాణకి ఏ రకంగా ఇసుక తరలి వెళ్ళిపోతుంది. కొన్ని వేల లారీలు. మా చిన్నప్పుడు కొండలంటే మామూలు కొండలు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు వచ్చి చెప్తా ఉన్నారు, తాత మా మనవరాళ్ళు వచ్చి చెప్తాను, తాత ఇసుక కొండలు ఉన్నాయి తెలుసా అని చెప్పి. ఇంతటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఇసుక విధానం మీద చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఆర్జన కోసం, అక్రమంగా అవినీతి చేయడం కోసం ప్రయత్నించాడని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గు లజ్జ ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వానికి. కానీ మీ ఎవరైతే దీని మీద కేసులు పెట్టిన వాళ్ళకి, ఎవరు ఈ వెంకటరెడ్డి, ఎవరో ఈ వెంకటరెడ్డి అని అడుగుతా ఉన్నా. మైన్స్ అండ్ మినరల్స్ ఇవాళ ఏ రకంగా కొట్టుకుంటా ఉన్నారు మీలో మీరు. మొత్తం దోపిడీ, సహజ వనరులన్నింటినీ దోచుకున్నారు మీరందరూ కూడా. ఎక్కడ సహజ వనరు ఉంటే అక్కడ ఉన్నారు మీరు. గాంధారి పుత్రులాగా 151 మంది ఉన్నారు మీరు. ఏమి సాధించారు? ఈ సమాజాన్ని అతాకుతలంగా చేసి రాష్ట్రాన్ని రావణాకష్టంగా మార్చి అక్రమ కేసులు బనాయిస్తారు. ఇంకా పైన ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానాలు ఎన్నిసార్లు తప్పుపట్టినాయండి మీ విధానాల్ని? ఇవాళ ఈ ప్రతిపక్ష నేత మీద ఏ కేసు కూడా మీరు పెట్టిన కేసులో సాక్ష్యాలు లేవు, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ కేసులు బనాయించారు అనే వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటుంటే ఇవాళ మీరు ఎక్కడ తలబెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. తలెత్తుకు తిరగాల్సినటువంటి పాలన చేసే పాలకులు ఇవాళ తలదించుకొని ఎన్ని కంటెంప్ట్ కేసుల ముందల మీరు తలదించుకొని నుంచున్నారు. వ్యవస్థ ముందల, పాలనా వ్యవస్థ తలదించుకొని నుంచోవాల్సిన పరిస్థితి యొక్క జగన్మోహన్ రెడ్డి కలగజేస్తే అధికారులైనా మార్పు రాకపోతే చాలా కష్టం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇంతటి దుర్మార్గం ఈరోజు జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థను కించపరిచేలాగా ఈ రకంగా కేసులు పెడతా ఉన్నారు మీరు. కేసు పెట్టడం అంటే, ఎందుకంటే ఈ రోజున మోచేతి నీళ్లు తాగే ఆఫీసులు ఇవాళ నిజంగా సిఐడి డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితిలో, సిఐడిని ఆశ్రయించే పరిస్థితిలో ఇవాళ ప్రతిదానికి సిఐడి కేసు పెడతా ఉంది. ప్రతిదానికి ఒక కంప్లైంట్ తీసుకోవటం, దానికి అప్రూవల్ పంపించడం, వారం రోజుల్లో కేసు పెట్టడం, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించటం. ఇదా మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం? గతంలో కూడా మీరు ఇవాళ కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలిపెడతా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈ రోజున న్యాయశాస్త్రాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం ఈ రోజున ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, గొడ్డకాడి బుడ్డాడికి కూడా రాజకీయం ఏ రకంగా అవగతమైందో, ఈరోజు న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలను కానీ న్యాయశాస్త్రం ఏ రకంగా దుర్వినియోగం కాబడుతుందని చెప్పి ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి అక్రమ నిర్బంధంలో 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు భౌతికంగా అయితే నష్టం జరిగిందేమో కానీ ఈ రోజున
ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యాయశాస్త్రాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారనేది మాత్రం తెలిసిన మాట సత్యం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా.